హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడ అనుకుంటున్నారా? అరుణాచలంలో ఉన్న గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కనిపిస్తుందండి ఈ మోక్ష మార్గం అనేది. సో గిరి ప్రదక్షిణ 90% కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 10% స్టార్ట్ అవుతుందనగా సో మధ్యలో ఉంటుంది ఈ మోక్ష మార్గం అనేది. సో ఈ మోక్ష మార్గంలోంచి దూరి బయటకు వస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు బలంగా. సో చాలామంది ఎంత లావుటి వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గంలో నుండి బయటకు వస్తారండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మనం ఒక పక్క నుంచి రావాలండి, దీంట్లో నుంచి స్ట్రైట్గా రాకూడదు. ఒక పక్కకి వంగి నిదానంగా పాక్కుంటూ దాంట్లో నుంచి బయటికి రావాలి. సో ఎవరి హెల్ప్ తీసుకోకూడదండి, తీసుకోకుండానే రావాలి మనంతటికి మనమే. సో ఇది అరుణాచలంలో చాలా పవిత్రమైనది అని భావిస్తారు. అరుణాచలం వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము. అంత త్వరగా ఎవరు వెళ్ళలేరు అరుణాచలము. శివుడు ఆజ్ఞలు ఉంటేనే అరుణాచలం వెళ్తారు. సో ఆయనకు అనుకరిస్తేనే మనం అరుణాచలం వెళ్ళగలుగుతాము. సో వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో ఉంటుందండి ఇది. సో అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి అందులో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. మనం చేసిన